నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. గుడివాడ అమర్నాథ్ ఎలియాస్ గుడ్ అమర్నాథ్. గుడ్ అమర్నాథ్ ఎందుకంటే గుడ్డు పంచాంగం ఎక్కువ చెప్పాడు కాబట్టి దీనికి ముద్దు పేరు గుడ్ అమర్నాథ్ వచ్చింది. కానీ గుడివాడ అమర్నాథ్‌కి కష్టకాలం మొదలైంది. ఇక్కడ వైకాపాలో. ఎందుకంటే ఇప్పుడు నీలాపనిందలు పడబోతున్నాడు ఇతను పెట్టిన ఒక పోస్ట్ వల్ల. మీకు స్లైడ్ వస్తుంది పోస్ట్ చూడండి. విషింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎట్ పవన్ కళ్యాణ్ గారు స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ, ప్రేయింగ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఇది రాసింది గుడివాడ అమర్నాథ్ 5 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు గుడివాడ అమర్నాథ్ ఓవర్గా రియాక్ట్ అయిపోయి పోస్ట్ పెట్టాడు. ఏంటబ్బా ఈ పోస్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. ఏంటి ఏంటి ఈ గుట్టు పంచాంగం చెప్పి గుడివాడ అమర్నాథ్ ఈ పోస్ట్కి ఏంటంటే వాళ్ళ కార్యకర్తలతో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, అనవసరంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాట్లాడినాను, తాడేపల్లి ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదివి ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఈ రోజు ఆ మాటలు నేను వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి చింతిస్తున్నాడట గుడివాడ అమర్నాథ్. ఎందుచేతనంటే మా వీగన్, బోడీ వీగన్, ఒంగో జగన్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ పార్టీ క్రేజ్ జనాల్లో పడిపోయింది. ఒక స్పూఫ్ మెటీరియల్ లాగా ఈ పార్టీ అయిపోయింది. నెక్స్ట్ టైం 11 స్థానాలు కాదు కదా, దాని పక్కన ఒకటి కొట్టేస్తే ఒక స్థానం గెలిచే కెపాసిటీ కూడా లేదని వాళ్ళ నేతల్లో వాళ్ళకే ఆల్రెడీ అర్థమైపోయిన సినారియో. ఎందుకంటే 11 మంది ఉన్నా ఎవరు అసెంబ్లీకి వెళ్ళనివ్వడు జమోరే. సో జమోరే మావీగన్ దెబ్బకి ఆల్రెడీ ఆ పార్టీ కుదేలై కూర్చుని అసలు ఏపీలో ఇది ఒక సీరియస్ పొలిటికల్ పార్టీ కూడా ఐడెంటిటీ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఫోకస్ చేస్తున్న గుడివాడ అమర్నాథ్తో పాటు చాలా మంది ఉన్నారండి. వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, మేము వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని. కానీ చాలా మంది తాడేపల్లి స్క్రిప్ట్లు చదివేసి భ్రష్టు పట్టిపోయారు. దాంట్లో గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నాడు. కానీ అతను సడన్గా పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ చెప్పి తొందరగా రికవర్ అవ్వాలని చెప్పిన పోస్ట్ తర్వాత ఇతను జనసేనకి వెళ్తాడేమో అని చెప్పి ఊహాగానాలు గట్టిగా ఉన్నాయి. వైసీపీకి టాటా బై బై చెప్పే మొదటి క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు అంటే అది గుడివాడ అమర్నాథ్ పేరు వస్తుంది. గుడివాడ అమర్నాథ్ పెట్టిందే పేరండి. ఆల్రెడీ అతను పెట్టుబడిదారులు ఎలాంటి వాళ్ళని తెచ్చాడో మనందరికీ తెలుసు. మిర్చి బండి, ఇడ్లీ బండి, నూడిల్స్, అప్పడాలు, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని చెప్పి వాళ్ళందరికీ సూట్లు, బ్లేజర్స్ వేసేసి మొత్తానికి కూర్చోబెట్టి ఫోటోలు తీసి ఇంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాం, అన్ని ఎంఓయూలు సైన్ చేసాం అని చెప్పి గొప్పలు ప్రగల్భాలు కలిపిన మన ఒకప్పటి మాజీ మంత్రి ఈరోజు వైసీపీలో ఉంటే ఇంకా తనకి బ్రతుకు జట్కా పండి బాగోదు, ఎపిసోడ్ ఎంతకాలానికి రన్ అవుదని అర్థం చేసుకున్న గుడివాడ అమర్నాథ్ ఈరోజు వైసీపీని వదిలి జనసేనలో జాయిన్ అవుతున్నాడు. అండ్ తన పక్కనున్న వర్గాలందరికీ కూడా తప్పు చేశాను నేను పవన్ కళ్యాణ్ గారు నా మాటలని, చాలా తప్పు చేశాను రాసిన స్క్రిప్ట్ చదివి, అలా అనకుండా ఉండాల్సింది, ఇప్పుడన్నా సిచ్యువేషన్ బాగుపరచుకోవాలని ట్వీట్ పెట్టి ఎదురు చూపుల్లో ఉన్నాడు జనసేనలో జాయిన్ అవడానికి. అట్ ద సేమ్ టైం చెయ్యి కాస్త కడుక్కుని రెడీగా ఉన్నాడు వైసీపీకి బై బై చెప్పుకోవడానికి. ఇది ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్. బై బై వైసీపీ, హలో జనసేన అన్న స్టేజ్లో ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. గుడివాడ అమర్నాథ్ ఎలియాస్ గుడ్ అమర్నాథ్ ఎందుకంటే గుడ్డు పంచాంగం ఎక్కువ చెప్పాడు కాబట్టి దీనికి ముద్దు పేరు గుడ్ అమర్నాథ్ వచ్చింది. కానీ గుడివాడ అమర్నాథ్కి కష్టకాలం మొదలైంది. ఇక్కడ వైకాపాలో. ఎందుకంటే ఇప్పుడు నీలాపనిందలు పడబోతున్నాడు ఇతను పెట్టిన ఒక పోస్ట్ వల్ల. మీకు స్లైడ్ వస్తుంది పోస్ట్ చూడండి. విషింగ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎట్ పవన్ కళ్యాణ్ గారు స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ, ప్రేయింగ్ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్. ఇది రాసింది గుడివాడ అమర్నాథ్ 5 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అస్వస్థతకు గురైనప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు గుడివాడ అమర్నాథ్ ఓవర్గా రియాక్ట్ అయిపోయి పోస్ట్ పెట్టాడు. ఏంటబ్బా ఈ పోస్ట్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం మొదలు పెట్టారు. ఏంటి ఏంటి ఈ గుట్టు పంచాంగం చెప్పి గుడివాడ అమర్నాథ్ ఈ పోస్ట్కి ఏంటంటే, వాళ్ళ కార్యకర్తలతో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, అనవసరంగా నేను పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాట్లాడినాను, తాడేపల్లి ఇచ్చిన స్క్రిప్ట్ అంతా చదివి ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఈ రోజు ఆ మాటలు నేను వెనక్కి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పి చింతిస్తున్నాడట గుడివాడ అమర్నాథ్. ఎందుచేతనంటే మా వీగన్, బోడీ వీగన్, ఒంగో జగన్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఈ పార్టీ క్రేజ్ జనాల్లో పడిపోయింది. ఒక స్పూఫ్ మెటీరియల్ లాగా ఈ పార్టీ అయిపోయింది. నెక్స్ట్ టైం 11 స్థానాలు కాదు కదా, దాని పక్కన ఒకటి కొట్టేస్తే ఒక స్థానం గెలిచే కెపాసిటీ కూడా లేదని వాళ్ళ నేతల్లో వాళ్ళకే ఆల్రెడీ అర్థమైపోయిన సినారియో. ఎందుకంటే 11 మంది ఉన్నా ఎవరు అసెంబ్లీకి వెళ్ళనివ్వడు జమోరే. సో జమోరే మావీగన్ దెబ్బకి ఆల్రెడీ ఆ పార్టీ కుదేలై కూర్చుని అసలు ఏపీలో ఇది ఒక సీరియస్ పొలిటికల్ పార్టీ కూడా ఐడెంటిటీ కోల్పోయింది. ఇలాంటి తరుణంలో వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఫోకస్ చేస్తున్న గుడివాడ అమర్నాథ్తో పాటు చాలా మంది ఉన్నారండి. వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, మేము వేరే పార్టీలో జాయిన్ అవ్వాలని. కానీ చాలా మంది తాడేపల్లి స్క్రిప్ట్లు చదివేసి భ్రష్టు పట్టిపోయారు. దాంట్లో గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నాడు. కానీ అతను సడన్గా పవన్ కళ్యాణ్ గారికి బెస్ట్ విషెస్ చెప్పి తొందరగా రికవర్ అవ్వాలని చెప్పిన పోస్ట్ తర్వాత ఇతను జనసేనకి వెళ్తాడేమో అని చెప్పి ఊహాగానాలు గట్టిగా ఉన్నాయి. వైసీపీకి టాటా బై బై చెప్పే మొదటి క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారు ఇప్పుడు అంటే అది గుడివాడ అమర్నాథ్ పేరు వస్తుంది. గుడివాడ అమర్నాథ్ పెట్టిందే పేరండి. ఆల్రెడీ అతను పెట్టుబడిదారులు ఎలాంటి వాళ్ళని తెచ్చాడో మనందరికీ తెలుసు.
మిర్చి బండి, ఇడ్లీ బండి, నూడిల్స్, అప్పడాలు వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వాళ్ళని చెప్పి వాళ్ళందరికీ సూట్లు, బ్లేజర్స్ వేసేసి మొత్తానికి కూర్చోబెట్టి ఫోటోలు తీసి ఇంత ఇన్వెస్ట్మెంట్ తెచ్చాం, అన్ని ఎంఓయూలు సైన్ చేసాం అని చెప్పి గొప్పలు ప్రగల్భాలు గడిపిన మన ఒకప్పటి మాజీ మంత్రి ఈరోజు వైసీపీలో ఉంటే ఇంకా తనకి బ్రతుకు జట్కా పండి బాగోదు ఎపిసోడ్ ఎంతకాలానికి రన్ అవుదని అర్థం చేసుకున్న గుడివాడ అమర్నాథ్ ఈరోజు వైసీపీ నొదిలి జనసేనలో జాయిన్ అవుతున్నాడు. అండ్ తన పక్కనున్న వర్గాలందరికీ కూడా తప్పు చేశాను నేను పవన్ కళ్యాణ్ గారు నా మాటలని, చాలా తప్పు చేశాను రాసిన స్క్రిప్ట్ చదివి, అలా అనకుండా ఉండాల్సింది, ఇప్పుడన్నా సిచ్యువేషన్ బాగుపరచుకోవాలని ట్వీట్ పెట్టి ఎదురు చూపుల్లో ఉన్నాడు జనసేనలో జాయిన్ అవడానికి. అట్ ద సేమ్ టైం చెయ్యి కాస్త కడుక్కుని రెడీగా ఉన్నాడు వైసీపీకి బై బై చెప్పుకోవడానికి. ఇది ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్. బై బై వైసీపీ, హలో జనసేన అన్న స్టేజ్లో ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. మీరందరూ ఏమంటారు? వెళ్తాడా జనసేనకి, లేకపోతే ఆ పోస్ట్ పెట్టాల్సిన అవసరం ఈ గుడ్ అమర్నాథ్కి ఏముంటుంది? చెప్పండి మీ అందరూ మీ ఒపీనియన్స్ కమెంట్స్లో. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.